జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారికి, నా గురువులైన తటవర్తి దంపతులకు నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత సునీత మేడం. వెల్కమ్ మేడం. నమస్కారం మేడం. అందరికీ నమస్కారం. జగద్గురువు, సద్గురువు, ధ్యాన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకు ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ధ్యానాన్ని, జ్ఞానాన్ని లోకానికి అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే జూమ్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారం. ఈ రోజు నేను చెప్పే క్లాసు తటవర్తి రాఘవరావు సారు చెప్పారు. నేను చాలా వరకు తెలుసుకున్న విషయాలు రాఘవరావు సారు, రాజ్యలక్ష్మి అమ్మ ద్వారానే తెలుసుకున్నాను. అందువల్ల వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మనందరము ఎన్నో జన్మలుగా పరితపించి ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ సాధన మార్గంలోకి వస్తాము అని గురువులు చెప్పారు. అయితే సాధన చేసే సాధకుడు అరగంట గంట ధ్యానం చేయడంలో వారికి ఏదో కొన్ని అనుభవాలు వస్తాయి. ఏదో రంగులు కనిపించాయి, ఆకాశం కనిపించింది, మాకు దేవుళ్ళు కనిపించారు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే సాధన అన్నది తీవ్రాతి తీవ్రంగా చేసినప్పుడు ఎన్నో అనుభవాలు ఒక యోగికి వస్తాయి. సాధన మొదలు పెట్టిన వాళ్ళు ధ్యాని అయితే సాధనలో ఏదో ఉంది అని కొన్ని అనుభవాలు గడించిన వాళ్ళు యోగి అవుతారు. కాబట్టి యోగికి ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఎన్నో రకాల శక్తులు కూడా వస్తాయి. అయితే ఆ శక్తులు ఏంటి, వాటి వల్ల మనకి ఏమి మంచి జరుగుతుంది, ఏమి చెడు జరుగుతుంది అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము ఎందుకు సాధన చేస్తున్నామంటే మన ఆత్మ ఉన్నతి కోసం, మన ఆత్మ ఎదుగుదల కోసం మనం ఈ సాధన చేస్తున్నాము. అయితే మనందరికీ తెలుసు సృష్టి అంతా మాయతో నిండి ఉంది. మాయ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మనల్ని రకరకాలుగా మభ్య పెడుతూ ఉంటుంది. దానివల్ల ఆ మనము కన్ఫ్యూజన్ స్టేట్ లోకి వెళ్ళిపోతాము. మనము మాయకు వశమై ఉన్నామా లేదా ఆత్మస్థితిలో ఉన్నామా అనేది మనము ప్రతి క్షణము ఎరుకలో ఉండాలి. మనము ఎంత ఎరుకలో ఉన్నా కూడా ఆ ఒక్క క్షణంలో ఏమరపాటులో మాయ మనల్ని ఆవహించేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ సృష్టి అంతా ఉన్న ఈ మాయ ఆ జయించాలి అంటే నిరంతరము సాధనలో ఉండాలి. ఏదో ఒక గంట చేసేసాము, 2 గంటలు చేసేసాము అంటే ఆ సరిపోదు ఫ్రెండ్స్. సాధనా మార్గంలోకి వచ్చిన వాళ్ళు భౌతిక జగత్తులో మన పనులు ఏమున్నాయో చేసుకుంటాము, కానీ దానితో పాటు నిరంతరము మన తపన మన సాధన మీదే ఉండాలి. 10 నిమిషాలు దొరికినా, 15 నిమిషాలు దొరికినా మనం సాధన చేసుకోవాలి. అంత పట్టుదలగా చేస్తే కానీ మనం గ్రహించుకోలేమన్నమాట. ఆ కాబట్టి ఈ సాధన చేయడం వల్ల మనము చేసే పని మాయకు వశమై చేస్తున్నామా లేదా ఇది ఎరుకలో చేస్తున్నామా అన్నదాన్ని గ్రహించుకోవాలంటే కూడా మనకి సాధన అవసరము. ఎందుకంటే ధ్యాన మార్గంలోకి రాకపోతే అది వేరు, వచ్చిన తరువాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా అంటే రాజ్యలక్ష్మి అమ్మ చెప్తారు కదా, కత్తికి 2 వైపులా పదును ఉంటుంది మంగళ కత్తికి అని. ఆ విధంగా ఆ ప్రతి క్షణము మనం ఎరుకలో ఉండాలి. ఒక్క క్షణ ఏమరపాటు మనల్ని అగాధంలోకి తీసుకెళ్లిపోతుంది అన్నమాట. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దానికోసం నేను ఇది చెప్పాను.
ఈ సాధనలోకి వచ్చినప్పుడు సాధకుడికి, అదే యోగి అయిన వాడికి కొన్ని రకాల శక్తులు వస్తాయి అన్నమాట. ఆ శక్తులు ఏంటివి అంటే వాటిలో క్షుద్ర విద్యలు అవి కూడా వస్తాయి. అదే విధంగా అతీంద్రియ శక్తులు, అదే విధంగా పాజిటివ్ ఎనర్జీస్ అంటే అష్టసిద్ధులు అవి వస్తాయి. కాబట్టి మనకి అన్ని రకాల శక్తులు వస్తూ ఉంటాయి. అంటే మనకొచ్చిన శక్తి ఎటువంటిది అనేది కూడా మనం తెలుసుకోవాలంటే నిరంతరము సాధనలో ఎరుకలో ఉండాలి. ఈ క్షుద్ర విద్యలు అనేవి వాటి గురించి ఫస్ట్ తెలుసుకుందాము. క్షుద్ర విద్యలు అనేవి ఎలా ఉంటాయంటే హిప్నటిజం మనందరికీ తెలుసు. ఒక మనిషిని హిప్నటైజ్ చేసి వారిని గత జన్మల్లోకి తీసుకెళ్లడము, నీకు ఇది జరిగిందా, అది జరిగిందా, ఏమైంది అని రకరకాలుగా క్వశ్చన్లు వేస్తారనమాట. మనిషిని ఏం చేస్తారంటే వాళ్ళ నరాల ద్వారా వీళ్ళు ప్రభావితం చేస్తారు. వాళ్ళని అచేతన స్థితిలోకి తీసుకెళ్లిపోతారు. అంటే అన్కాన్షియస్ స్టేట్ లోకి తీసుకెళ్లిపోతారు. నువ్వు పడుకో, నేను చెప్పింది విను అని వాళ్ళు కొన్ని రకాల మెసేజెస్ వాళ్ళకి ఇస్తూ ఉంటారనమాట. ఆ మెసేజెస్ వింటూ వీళ్ళేమవుతారంటే అచేతన స్థితిలోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ మనసు అనేది చేతన స్థితిలోనే ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఏమి మెసేజ్ ఇస్తున్నారు దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. నువ్వు గతంలోకి వెళ్తున్నావు, గత జన్మల్లోకి వెళ్తున్నావు, నీ పాస్ట్ లైఫ్ లో ఏం జరిగిందో నువ్వు ఒకసారి చెప్పు అని ఇలా చెప్పిస్తూ ఉంటారనమాట. అదే విధంగా వీళ్ళు ఉప్పిచ్చి ఇది చక్కెర ఇస్తున్నాను నీకు, తీయగా ఉంది కదా అంటే వాళ్ళు అవును తీయగా ఉంది అంటారు. అంటే వాళ్ళ మైండ్ ని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారు ఈ హిప్నటిజం వల్ల. చూడండి, సాధన చేస్తే ఇటువంటి శక్తులు కూడా వస్తాయంట. కాబట్టి దీన్ని పాజిటివ్ గా ఉపయోగించుకొని ఒక డిప్రెషన్ లో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకొచ్చేదానికి హిప్నటిజం ని వాడొచ్చు. గాని ఒక మనిషిలోని వీక్నెస్ ని ఉపయోగించుకొని వారి ద్వారా ఏదో పొందాలని, అది ఏదైనా కానీ చేస్తే మళ్ళీ కర్మలు అనేవి అంటుకుంటాయి. సాధన చేసి ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి సాధన వల్ల ఎన్ని రకాల శక్తులు వస్తాయి అనేది మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే గ్రహించుకోగలుగుతాము. అదేవిధంగా మెస్మరిజం. మెస్మరిజం అంటే కంటి చూపుతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవడం. వీళ్ళు ఎదుటి మనిషిని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ వారిని వీరి కంట్రోల్లోకి తెచ్చేసుకుంటారంట. తెచ్చేసుకొని వీళ్ళు ఏం చెప్తే వాళ్ళు అది వినే విధంగా చూడండి. అసలు ఇటువంటివన్నీ ఉన్నాయనేది కూడా మనకి తెలియదు కదా. గురువులు ఎంత గొప్ప గొప్ప విషయాలను మనకు తెలియజేస్తున్నారు. కంటి చూపుతోనే వాళ్ళని ఎలా కావాలంటే అలా వశపరుచుకోగలిగిన విద్యని మెస్మరిజం అంటారంట. అదేవిధంగా మెటలో థెరపీ అంటే మెటల్స్ ఉపయోగించడం. రకరకాల మెటల్స్ ఉన్నాయి కదా, రాగి, ఇత్తడి, ఇనుము, ఇంకా మనకు అన్ని తెలుసు కదా. అలాంటి మెటల్స్ మీద కూర్చోపెట్టి వీళ్ళు కొన్ని రకాల ఇప్పుడు ఈ మెటల్ మీద నువ్వు కూర్చున్నావు కదా, నీకున్న హెల్త్ ఇష్యూస్ అన్ని బాగైపోతాయి అంటే ఇది కూడా ఒక రకంగా వాళ్ళని వశపరుచుకోవడం అన్నమాట. అదే విధంగా మెటలో థెరపీ అయిపోయిన తర్వాత బ్లాక్ మ్యాజిక్, ఇది చాలా మనం వింటూనే ఉంటాము. మరి పల్లెల్లో అట్లాంటి ప్లేసెస్ లో ఎక్కువగా వింటూ ఉంటాము. ఎవరో క్షుద్ర విద్య చేశారంట, చేతబడి చేశారంట, అందుకే మొన్న వరకు బాగున్నారు, ఇప్పుడు ఒక్కసారిగా బాగలేకుండా అయిపోయారు. ఇంకా ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం కదా. బాగా పచ్చని చెట్టు నిన్న వరకు ఉన్నింది, మేము చూసాము, ఒక్కసారిగా చెట్టు ఎండిపోయింది, ఆ చెట్టుకి ఏదో చేశారు, ఆ ఇంట్లో వాళ్ళకి ఏదో చేశారు, ఇలాంటివన్నీ మనం రకరకాలుగా వింటూ ఉంటాము. అయితే ఇవన్నీ నిజమే, ఉన్నాయి అనేది కూడా రుజువు చేయబడి ఉంది. ఒక మనిషిని ఎవరినైనా పాడు చేయాలనుకుంటే వారికి సంబంధించిన ఒక బొమ్మని తయారు చేసి వాళ్ళని ఈ బొమ్మలోకి వారి ఆత్మని ఆహ్వానించి వారికి ఏదో సూదులు గుచ్చడము, ఇటువంటివన్నీ మనం సినిమాలో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్.
అటువంటివన్నీ ఉన్నాయంట, నిజమే అంట. దీనికి మనం ఉదాహరణలుగా మన చుట్టూ జరుగుతున్న సమాజంలో జరుగుతున్న విషయాలను చూస్తే కూడా, ఈ మధ్య ఒక 2 years బ్యాక్ జరిగింది మదనపల్లిలో. పేరెంట్స్ ఇద్దరు బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి కాలేజ్ కూడా ఉంది. అంత స్థాయిలో ఉన్న వాళ్ళని ఎవరో మీ పిల్లలిద్దరిని చంపేస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు అని చెప్పారంట. వాళ్ళు బాగా డబ్బులు ఉన్న పెద్ద కోటీశ్వరులు, చదువుకున్నారు, డబ్బులుంది. అంటే వాళ్ళకి కామన్ సెన్స్ అనేది ఉండదా? ఉంటుంది కదా. కానీ కర్మ అనేది ఆ ఎవరికైనా ఇలాంటి శక్తులు వచ్చినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసి ఎదుటి వాళ్ళని వాళ్ళ డబ్బులు తీసుకోవడం కోసం గాని, లేదా ఏ విధంగా అయినా వాళ్ళని ఉపయోగించుకోవాలనుకుంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు. సొంతం తల్లిదండ్రులే ఇద్దరు ఆడపిల్లలని వాళ్ళే నరికి చంపేశారు. తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినప్పుడు, లేదు వేరే వాళ్ళు చెప్పారు, మా పిల్లలు మళ్ళీ తిరిగి బతుకుతారంట అని వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. అంటే చూడండి, అంత చదువుకున్న వాళ్ళని కూడా వశం చేసుకోగలిగినారంటే మరి ఇది నిజమని మనం నమ్మాలా లేదా? పత్రికారు చెప్పారు కదా, సైన్స్ అనేది ఎక్కడ ఆగిపోతుందో అక్కడ నుంచి ఆధ్యాత్మికత అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. సాధన చేసేటప్పుడు ఇటువంటి బ్యాడ్ ఎనర్జీస్ కూడా వస్తాయంట. దాన్ని మనము గ్రహించుకోవాలి. ఏదైనా సాధనలో మనకి వస్తే ఓకే అని సాక్షిగా వాటిని గమనించాలి గాని, నాకేదో వచ్చేసింది అని మనం ఎవరికో దాన్ని ప్రదర్శించి తెలియచేయాలి అనే ప్రయత్నం మనం చేయకూడదు. అదే విధంగా మనం కొన్ని సొసైటీస్ లో చూస్తూ ఉంటాము. ఆరోగ్యం బాగలేకుండా పడిపోయిన వాళ్ళని వీళ్ళేదో నీళ్లు చల్లి వాళ్ళని లేపేసినట్టు, వీళ్ళ దగ్గర ఏదో గొప్ప శక్తులు ఉన్నట్టు రకరకాలుగా ప్రజల్ని, అమాయకుల్ని మోసం చేసి డబ్బుల కోసము, పేరు ప్రఖ్యాతల కోసము రకరకాల హింసలు అనేవి సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఆ కాబట్టి ఇవన్నీ నిజమే. సాధన చేసే యోగికి ఇటువంటి శక్తులు కూడా వస్తాయి అని పత్రికారు చెప్పారు అని రాఘవరావు సార్ చెప్పారు. కాబట్టి నేను అది తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. అదే విధంగా అతీంద్రియ శక్తులు అంటే సాధన చేసే ఒక యోగికి అతీంద్రియ శక్తులు కూడా వస్తాయి. అవి ఎటువంటివంటే టెలిపతి. ఇప్పుడు నేను ఎవరినైనా మనసులో అనుకుంటాను వాళ్ళతో మాట్లాడాలి అని, ఆ మెసేజ్ ఆటోమేటిక్ గా వాళ్ళకి చేరిపోతుంది అనమాట. వాళ్ళు వెంటనే మనకు కాల్ చేస్తారు. అప్పుడు మనం అంటాం, నేను నీకు ఫోన్ చేయాలనుకున్నాను, అరే వెంటనే నువ్వు నాకు కాల్ చేసావే అంటాము. అంటే టెలిపతి అనేది కూడా ఉంది. అటువంటివి మనము చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉంటాము, మనలో కూడా చాలా మంది. అంటే అనుకుంటూనే ఆ మెసేజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. పత్రికారు కూడా ఒక సందర్భంలో చెప్పున్నారు, ఇంకా కొంతకాలం ఒక 100 సంవత్సరాల తర్వాత ఎవరు ఎవరితో మాట్లాడుకోరు, ఇక్కడ మనం తలుచుకున్నామంటే అక్కడ ఆ మెసేజ్ వాళ్ళకి చేరిపోతుంది అని. అంటే అంతటి స్థితికి, అంతటి ఎనర్జీస్ కి ఈ భూమి చేరుకుంటుంది. అంటే ఇప్పటి నుంచి సాధన అనేది అందరిలో పెరగాలి అని గురువు గారు దానికోసమే ధ్యాన జగత్ అనేది రావాలి అని వారు చెప్పింది. తొందరలోనే వారు ఏం చెప్పారో పత్రికారు అవన్నీ కూడా జరుగుతాయి అనేది నేను అర్థం చేసుకున్నాను. మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి టెలిపతి అనే ఒక శక్తి మనకి వస్తుంది. అదే విధంగా సైకోమెట్రీ అంటే మన వెంట్రుక అని చూసి వాళ్ళు గత జన్మలు కూడా చెప్పేస్తారంట. అంటే అటువంటి శక్తులు కూడా వస్తాయంట. అలాగే నెక్స్ట్ వచ్చి బయోలొకేషన్ అంటే ఒక మనిషి ఒకే సమయంలో 2 ప్లేసుల్లో ఉండడం. మనము వింటూ ఉంటాము, అరే నేను పలానా వాళ్ళని అక్కడ చూశాను కదా అంటే, అవును ఇక్కడ కూడా ఉన్నారు కదా అనే అంటే ఇది చాలా తక్కువ ఉంటుంది. కాకపోతే ఇటువంటివి కూడా జరిగాయి అని మనకి రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి.
ఎందుకంటే లాహిరి మహాశయులు ఆ విధంగా కనిపించారని మనము ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో మనందరము చదివి ఉన్నాం ఫ్రెండ్స్. ఆ అదే విధంగా స్వామి రామ రాసిన హిమాలయ యోగులు అనే పుస్తకంలో ఇటువంటి విద్యలకు సంబంధించిన చాలా సమాచారం ఉంది. కాబట్టి ఇటువంటి పుస్తకాలన్నీ మనం చదవడం వల్ల ఒక యోగి ఆత్మకథ, హిమాలయ యోగుల సందేశాలు ఇటువంటివి చదివినప్పుడు ఇంకా ఇంకా ఎన్నో విద్యలు ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. అదే విధంగా క్రియేటివ్ యాక్షన్. క్రియేటివ్ యాక్షన్ అంటే ఆ ఎవరైనా బాగా సమస్యలోనో బాధలోనో ఉన్నప్పుడు ఒక గురువుగా ఉన్న వాళ్ళు, అంటే గురువు అంటే సద్గురువు, అంటే వారికి తెలియనిది అంటూ ఏది ఉండదు. జ్ఞానం పొందిన యోగి సద్గురువు. అటువంటి వాళ్ళు లోక కళ్యాణం కోసము మీరు ఇలా ఇలా చేసుకోండి, మీ సమస్య తీరిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని ఆచరణలో పెట్టుకున్నప్పుడు వారి జీవితం ఆటోమేటిక్ గా అద్భుతంగా మారిపోతుంది. ఇటువంటివి ఒక గురువులు మాత్రమే చేయగలుగుతారు. మనము చూస్తా ఉన్నాం కదా, పత్రి గారు ఎంతో మందికి ఎన్నో రకాల సమస్యల్లో ఉన్న వాళ్ళకి సలహాలు చెప్పారు. అయితే వారు గొప్పల కోసం కాకుండా లోక కళ్యాణం కోసము ఎప్పుడైతే చేయాలనుకుంటారో అటువంటప్పుడు ఇటువంటి శక్తులు వస్తాయి. కాబట్టి అతీంద్రియ శక్తులు అనేవి వస్తాయి ఒక జ్ఞాని స్థాయికి ఎదిగినప్పుడు. అయితే అన్నీ తెలిసిన వాళ్ళు కూడా మాయకి వశమైపోయి రకరకాలుగా వాళ్ళు గొప్పవాళ్ళు అని అనిపించుకోవడం కోసం వారి విద్యలను ప్రదర్శిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, చేతిలో విభూదిని సృష్టించడము, కుంకుమ, శివలింగాలు, బంగారు, ఇంకా ఎన్నో ఎన్నో రకాలుగా రకరకాల వస్తువుల్ని సృష్టించి తమ చుట్టూ ఉన్న భక్తులకి వాటిల్ని ఇవ్వడము, అంటే వారు గొప్పవాళ్ళు, దైవాంశ సంభూతులు అని లోకంలో అనిపించుకోవడం కోసము చేస్తూ ఉంటారు. అయితే ఎవరు ఏమి చేసినా వారి లోపల ఉద్దేశాన్ని పైలోక వాసులు ఎప్పుడూ గ్రహిస్తూ చూస్తూ ఉంటారు. మనం మంచి ఉద్దేశంతో ఎదుటి వాళ్లకు మంచి జరగాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నామా, లేదా మనము గొప్ప అనిపించుకోవడం కోసం చేస్తున్నామా అనేది కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి మన లోపల ఉద్దేశాన్ని బట్టి మనకి నెక్స్ట్ కర్మ అనేది ఉంటుంది. మనం మంచి ఉద్దేశంతో ఉన్నామంటే మనము ఇంకా ఇంకా ఎంతగా లోకానికి సేవ చేస్తున్నామో అంతగా ఎదుగుతాము. లేదంటే కొన్ని వందల జన్మలు అధఃపాతాళానికి పడిపోతాము అనేది మనము ప్రత్యక్షంగా ఎంతో మందిని చూస్తూ ఉన్నాము. జోబిలో 1 రూపాయి కూడా లేని పత్రి గారు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరిగారు అని మనం సినిమాలో చూసాము. మరి అటువంటి మహానుభావుడు ఇంత పెద్ద పిఎస్ఎస్ఎం అనే సామ్రాజ్యాన్ని స్థాపించి ఇంత పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టి ఇన్ని జరిపిస్తున్నారంటే వారిలో లోక కళ్యాణము అన్న ఆలోచన తప్ప నేను గొప్ప అనిపించుకోవాలి అన్న భావన వారికి లేదు. కాబట్టి ఆ మహానుభావుడు అంత గొప్పగా ఎదిగి ప్రపంచానికి ఉదాహరణగా మనందరికీ చూపించాడు. కాబట్టి మనందరం సాధన చేసే వాళ్ళము, మనకి ఏ శక్తులైనా వచ్చాయంటే వాటిని మనం లోక కళ్యాణం కోసం ఉపయోగించాలే కానీ మనం గొప్పవాళ్ళము అనిపించుకోవడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అదేవిధంగా ఈ అతీంద్రియ శక్తుల్లో కొంతమంది మనం చూస్తున్నాము. ఏదన్నా ఒక క్లాక్ అనుకోండి, దాన్ని వాళ్ళు ఇలా తీక్షణంగా చూసి ఆ క్లాక్ ఓపెన్ అయిపోయే విధంగా చేస్తారు. అదే విధంగా కాగితం ఉంటే కాగితాన్ని కూడా కంటి చూపుతో చూసి అదే కాలిపోయే విధంగా చేస్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఉదాహరణలు చెప్పుకోవాలంటే. అదే విధంగా మన సొసైటీలో కూడా చాలా మందిని చూస్తున్నాము. భోజనం తినకుండా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, మేము మంచినీళ్ళు మాత్రమే తాగుతాము, ఒక పండే తీసుకుంటాము లేదా పాలే తీసుకుంటాము, మేము ఏమీ తీసుకోకుండా ఆహారము ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము అని చెప్పే వాళ్ళని కూడా మనం విన్నాము. దానికి పత్రి గారు ఏం చెప్పారంటే అటువంటివన్నీ
ఒక శక్తిని అంటే ఏదైనా ఒక విద్యని సాధించాలంటే దానికి 10, 15, 20, 25 సంవత్సరాల సమయం కూడా పడుతుంది. మరి అంత సమయాన్ని సాధన చేసి ఆ వచ్చిన శక్తిని ఆత్మ ఉన్నతి కోసం ఉపయోగించుకోకుండా ఇలాంటి వ్యర్థమైన వాటి కోసం ఉపయోగిస్తే అది శక్తి అనేది నశించిపోయి మళ్ళీ వాళ్ళు ఇంకా చాలా వెనక్కి వెళ్ళిపోతారు జీవితంలో. ఇంకా ఎన్నో జన్మలు వెనక్కి వెళ్ళిపోతారు. పేపర్ ను ముట్టించాలంటే ఒక అగ్గిపుల్ల తగిలిస్తే సరిపోతుంది. ఒక క్లాక్ ని బ్రేక్ చేయాలంటే ఒక సుత్తి తీసుకొని కొడితే వచ్చేస్తుంది. దానికోసం ఎనర్జీని అంతా ఈ విధంగా లాస్ చేసుకోకూడదు. అదే విధంగా మేము భోజనమే తినము అంటారు. దానివల్ల వాళ్ళు ఏదో గొప్పలు సాధిస్తున్నాము అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. సృష్టిలో ఎన్నో రకాలైన మధుర పదార్థాలను భగవంతుడు ఇచ్చాడు. దేనికి? మనం తినడం కోసం, మనం ఆనందంగా జీవించడం కోసమే భగవంతుడు పంపించాడు. కాబట్టి అటువంటి మధురమైన పదార్థాలన్నింటినీ తినకుండా బలవంతంగా ఆకలిని చంపుకొని ఈ విధంగా ఉండడం కరెక్ట్ కాదు అని అది కూడా పత్రి గారు చెప్పారు. కాబట్టి 15 రోజులకు ఒకసారి ఏకాదశి వచ్చినప్పుడు ఉపవాసం ఉండడం కరెక్ట్. లేదు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అప్పుడు ఉపవాసం ఉంటే ఆటోమేటిక్ గా హెల్త్ అనేది రికవర్ అవుతుంది కాబట్టి ఉండండి అని గురువు గారు చెప్పారు. కానీ గొప్ప అనిపించుకోవడం కోసం మాకేదో శక్తులు ఉన్నాయి, మేము ఆహారం తినకుండా ఉండగలుగుతాము అని ఉండడం వల్ల దానివల్ల వారికి నష్టమే కానీ లాభం కాదు. కాబట్టి ఇటువంటి అతీంద్రియ శక్తులు కూడా ఆత్మ ఉన్నతికి ఉపయోగించుకోవాలి కానీ ఆత్మను దిగజార్చుకోవడం కోసం ఇటువంటివి చేయకూడదు. అదే విధంగా దీనికి మనం ఇంకొక చిన్న ఉదాహరణ. ఆ పాండురాజు చనిపోయే సమయం వస్తుంది. అప్పుడు ఆయన జ్ఞాని, ఆయన అంతా దర్శించేసిన వాడు కాబట్టి ఆయన చనిపోయే సమయం వచ్చినప్పుడు తన పిల్లలకు చెప్తాడంట, నా శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని మీరు తినండి, అప్పుడు నా శక్తులు మీకు వస్తాయి అని చెప్తాడంట. అలా చెప్పినప్పుడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు అక్కడి నుంచి మౌనంగా పక్కకి వెళ్ళిపోతారంట. ఎందుకంటే తండ్రి శరీర భాగాన్ని తినడం అనేది వాళ్ళు ఎందుకో వద్దు అనుకొని. కానీ నకుల సహదేవులు అక్కడే కూర్చొని ఉంటారంట. ఆ వాళ్ళ నాన్నగారి దగ్గర అంటే పాండురాజు దగ్గర. అప్పుడు ఒక 2 చీమలు వచ్చి ఆయన కాళ్ళని తింటా ఉంటాయంట. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు చేరి ఒక చీమను తీసుకొని నోట్లో వేసుకుంటారంట. ఆ నోట్లో వేసుకుంటానే వాళ్ళకి అర్థమైపోతుందంట, మహాభారత సంగ్రామం జరగబోతోంది, ఎన్నో లక్షల కోట్ల మంది చనిపోతున్నారు అనేది వాళ్ళకి ఆటోమేటిక్ గా అర్థమైపోతుందంట. వాళ్ళు వెళ్ళి పరిగెత్తా వాళ్ళ అన్న వాళ్ళకి చెప్పాలని వెళ్ళబోతూ ఉంటారంట. అప్పుడు ఒక బ్రాహ్మణుడు వాళ్ళకి ఎదురొస్తాడంట. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, లేదు మా మహాభారత సంగ్రామం జరుగుతుందని మాకు కనిపించింది, మా అన్న వాళ్ళకి చెప్పాలని మేము వెళ్తున్నాము అంటారంట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్తాడంట, మీరు మీకు తెలిసిన ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పారంటే అని ఆయన చెప్పనీయకుండా ఏదో చెప్తాడంట, చెప్పకూడదు అనేసి. ఆ అప్పుడు పాండురాజుకి ఆయన మరణ సమయం దగ్గరైపోయింది కాబట్టి ఆయన జ్ఞాని, ఆయనకి అన్ని అర్థమైపోతాయి కాబట్టి వచ్చిన వాడు బ్రాహ్మణుడు కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థమైపోయి చెప్తాడంట, ఆ కృష్ణ, నా పిల్లలకి నువ్వే రక్షకుడివి, నువ్వే వాళ్ళని కాపాడాలి అనేసి. కాబట్టి ఆ శక్తులు అనేవి సాధనలో వస్తాయి. ఆ వచ్చిన శక్తిని లోక కళ్యాణం కోసం ఉపయోగించుకోవాలి కానీ లోక వినాశనం కోసం, స్వార్థం కోసం ఉపయోగించకూడదు. ఇక్కడ నకుల సహదేవులను కృష్ణుడు చెప్పకుండా ఎందుకు అడ్డుపడ్డాడంటే, చెప్పాడంటే జరగవలసిన సంగ్రామం ఆగిపోతుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలంటే యుద్ధం అనివార్యం అని భగవంతుడు నిర్ణయం చేసేశాడు కాబట్టి ఆ వాళ్ళు బయటికి చెప్పకూడదని చెప్పనీయకుండా ఆయన చేశాడు అని చెప్పారు. కాబట్టి మనం క్షుద్ర విద్యలు కానీ అతీంద్రియ శక్తులు కానీ మనకు వచ్చినప్పుడు మనము వాటిని సాక్షిగా చూస్తూ, ఓకే నాకు ఏదో శక్తి వచ్చింది, దానివల్ల ఇలా ఇలా నాకు అర్థమవుతోంది, తెలుస్తోంది అనేది మనం గ్రహించుకొని సాక్షిగా ఉండిపోవాలే కానీ
మనం ఏదో గొప్ప అనిపించుకోవడం కోసము, లేదో స్వార్థం కోసము వీటిని బయటికి చెప్పడం కానీ, ప్రయోగించడం కానీ చేయకూడదు. ఎవరికైనా మంచి చేయాల్సి వస్తే అటువంటప్పుడు ఇటువంటివి చేయవచ్చు అని చెప్పారు. కానీ అది కూడా ఆ ఎటువంటి సందర్భంలో చేయాలి, ఎటువంటి సందర్భంలో చేయకూడదు అనేది కూడా ఉంది. మనం దాని గురించి కూడా తెలుసుకుంటాం ఫ్రెండ్స్. అదే విధంగా మనకిప్పుడు పిఎంసిలో ఆ పరినిర్వాణం అనే ప్రోగ్రాం జరుగుతోంది. మన బుల్లిపరి మేడము రెండు మొన్న సాటర్డే కూడా ఇంకొక క్లాస్ జరుగుతుంది సెషను. 2 సెషన్స్ విన్నాను. దాంట్లో స్వర్ణమాల పత్రి అమ్మ సాధన బాగా చేసినప్పుడు అమ్మకి ఎటువంటి శక్తులు వచ్చాయి అని తను స్వయంగా చూసినప్పుడు ఏమేమి జరిగాయి అనే విషయాలు కూడా చెప్పారు. అదే విధంగా మనకి సినిమాలో కూడా పత్రి గారి సినిమాలో కూడా చూపించారు. హాస్టల్ ట్రావెల్ చేయడము, ఇంకా ఎన్నో. కాబట్టి ఇవన్నీ నిజాలే. కాబట్టి మనకి ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. ఆ అనుభవాలని సాక్షిగా గమనించాలే కానీ దుర్వినియోగం చేయకూడదు. అదేవిధంగా సాధనలో మనకి పాజిటివ్ ఎనర్జీస్ అంటే అష్టసిద్ధులు అనేవి కూడా వస్తాయి. దీనికి మనకి ఉదాహరణగా ఆంజనేయ స్వామి అష్టసిద్ధులను సాధించాడు అని కూడా మనం విన్నాము. సూర్య భగవానుడు దగ్గర ఆంజనేయ స్వామి సాధన చేసి అష్టసిద్ధులను సాధించుకున్నాడు అని. ఆ అష్టసిద్ధులు మనకి కూడా వస్తాయి. అవి ఏమంటే అణిమ, లగిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ అనే 8 శక్తులు. ఈ 8 శక్తులు సాధన తీవ్రాతి తీవ్రంగా చేసినప్పుడు మనకి కూడా వస్తాయి. అణిమ అంటే చిన్నగా అయిపోవడం అన్నమాట. అంటే స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం. అంటే మనలో ఉన్న సూక్ష్మ శరీరము బయటికి రావడము అనేది మనమందరం కూడా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళము ఉన్నాము. దాన్నే ఆస్ట్రల్ ట్రావెల్ అని కూడా అంటారు. ఆంజనేయ స్వామి చిన్నవాడిగా అయిపోయి లంకలోకి ప్రవేశించడం మనము సినిమాలో చూసాం కదా. కాబట్టి అణిమ అంటే చిన్నగా అయిపోవడము. నెక్స్ట్ మహిమ అంటే బాగా పెద్దగా అయిపోవడము. ఆంజనేయ స్వామి పెద్దవాడుగా అయిపోయి సంజీవిని పర్వతాన్ని తీసుకొని లక్ష్మణుడిని బతికించే దానికోసం తీసుకొస్తాడు. అప్పుడు ఆయన పెద్దవాడుగా అయిపోతాడు. దాన్ని మహిమ అంటారు. అదే విధంగా గరిమ అంటే బరువుగా అయిపోవడం. ఆంజనేయ స్వామి పాండవులు, ఈయన భీముడు నీ పరీక్ష, ఆయన బలాన్ని పరీక్ష, ఆయనకి వీళ్ళు అరణ్యవాసం వెళ్ళినప్పుడు రకరకాల విద్యలు వాళ్ళకి నేర్పించాలి అని భగవంతుడు నిర్ణయించినప్పుడు వారిలో ఉన్న అహంకారాన్ని పోగొట్టడం కోసం రకరకాల పరీక్షలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సందర్భంలో భీముడు కి ఆయనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టడం కోసము ఆంజనేయ స్వామి ఒక వృద్ధుడుగా బాగా ముసలి అవతారంలో కూర్చొని ఉంటారు. ఆ దారిలో భీముడు వస్తూ ఉంటే ఆయన తోక ఉంటుంది అడ్డంగా. దాటుకొని వెళ్ళకూడదని భీముడు చెప్తాడనమాట. ముసలి కోతి నీ తోక పక్కకి అంటాడు. అప్పుడు ఆయన నవ్వి, నాయనా నేను ముసలివాడిని అయిపోయాను కదా, నా తోకను కూడా కదిలించలేను, నువ్వు బాగా వయసు మీద ఉన్నావు కదా, కొద్దిగా నా తోక ఎత్తి అలా పక్కకు పెట్టేసి వెళ్ళు అంటాడు. అంటే ఆ భీముడిలోని అహంకారాన్ని పోగొట్టడం కోసం అన్నమాట. అప్పుడు ఆయన తోక పట్టుకుంటే ఈ తోకేముంది అనుకుంటాడు, తోకను కూడా కదిలించలేడు అనమాట. అంటే ప్రకృతిలో మనల్ని కూడా ఎప్పటికప్పుడు నేను చాలా గొప్ప అన్న ఆలోచన మనకి వచ్చిన ప్రతిసారి ప్రకృతి నిన్ను మించిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, నీకు అంతటి అహంకారం అవసరం లేదని ఎప్పటికప్పుడు మనకి కూడా పరీక్షలు వచ్చి మనల్ని కూడా కిందకి దించి వేస్తూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదే విధంగా లగిమ అంటే తేలిక అయిపోవడం అనమాట, గాల్లో ఎగిరి వెళ్ళిపోవడం. ఆంజనేయ స్వామి
ఎగిరి లంకకి వెళ్ళిపోయాడు చూసాము. అదే విధంగా లగిమ అంటే తేలికగా అయిపోవడం కదా. యేసు ప్రభువు నీళ్ల మీద నడిచాడు అనేది కూడా మనం విన్నాము. ఎందుకంటే సాధన చేసేటప్పుడు ఇటువంటి శక్తులన్నీ వస్తాయి. వచ్చినప్పుడు కొంతమంది మహానుభావులు అంటే లోక కళ్యాణం కోసము సాధన చేస్తే ఇటువంటి శక్తులు అన్ని వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి అని లోకానికి తెలియచేయడం కోసం వాళ్ళు ప్రదర్శిస్తారే కానీ వారు గొప్పవాళ్ళు అని అనిపించుకోవడం కోసము కాదు. అదే విధంగా మనం కూడా ఏ పని చేస్తున్నా అది లోక కళ్యాణకరమైన పని అయి ఉండాలి. అటువంటి ఉద్దేశం మనలో ఉండాలి. అప్పుడు మన ఆత్మ ఎదుగుతుందే కానీ నేను గొప్ప అనిపించుకోవడం కోసం మనం ఏ పని చేసినా ఆటోమేటిక్ గా ప్రకృతి మనల్ని ఇంకా ఇంకా కిందకి దించేస్తుంది. ఆ ఇవి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనము జాగ్రత్తగా ఎరుకలో ఉండేదానికి ఇటువంటి క్లాసులన్నీ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. అదే విధంగా నెక్స్ట్ ప్రాప్తి. ప్రాప్తి అంటే ఇప్పుడు ఆ నాకు ఒక 100 కోట్ల రూపాయల డబ్బులు రావాలి అని నాకు రాతలో రాసి ఉంటుంది. కానీ నేను చేసిన ఏదో చెడు కర్మల వల్ల అది నాకు రాకుండా ఆగిపోయి ఉంటుంది. అంటే ఇటువంటివి కూడా ఉంటాయంట. మన రాతలో ఏమో మనకి ఉంటుంది, కానీ మనం చేసుకున్న చెడు కర్మల వల్ల రాకుండా ఆగిపోయి ఉంటుందంట. చాలా మంది చెప్తా ఉంటారు కదా జాతకాల్లో, మీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తారు. మనం ఏమనుకుంటాము, నాకేవో వస్తాయంట కానీ ఎందుకో రాలేదు, మరి ఇదంతా ఉందా లేదా, ఇదంతా నిజమా అబద్ధమా అనే రకరకాల ఆలోచనల్లో ఉంటాం కదా. ఇవన్నీ కూడా నిజమే, మనకి రావాలని రాసి పెట్టింది ఉంటుంది. అయితే మనం చేసుకున్న చెడు కర్మల వల్ల అవి రాకుండా ఆగిపోతాయంట. అందువల్ల సాధన చేసి మన కర్మలు అనేవి ప్రక్షాళన అయినప్పుడు ఇటువంటి శక్తులన్నిటికీ మనం వశం కాకుండా సాక్షిగా చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ మనకి రావాల్సినవి ప్రాప్తిస్తాయంట. అదే విధంగా ప్రాకామ్య. ప్రాకామ్య అంటే ఒక గొప్ప కోరిక. మనకి ఏదైనా కోరిక, గొప్ప కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక కూడా నెరవేరిపోతుందంట. చూడండి, అష్టసిద్ధుల్లో ఇది ఒక సిద్ధి అన్నమాట. అంటే ఇప్పుడు పత్రిగారు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ చేయడమే తన లక్ష్యము అనుకున్నారు. వారి కోరిక లోక కళ్యాణకరమైంది కాబట్టి ధ్యాన జగత్ వచ్చేసింది. డిసెంబర్ 21 వస్తే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ధ్యాన జగత్ అని ప్రకటించేసాయి కాబట్టి వారి కళ నెరవేరిపోయింది. అదేవిధంగా శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనేవి కూడా సంపూర్ణంగా నెరవేరుతాయని వారు చెప్పిన జ్ఞానాన్ని అందుకున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ, ఎస్ఎస్ఎం సభ్యులు ప్రతి ఒక్కరూ పత్రిగారి అందించిన ఈ జ్ఞానాన్ని లోకానికి ఇవ్వడం కోసం నిరంతరం పరితపిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనలో గొప్ప కోరిక, లోక కళ్యాణమైన కోరిక ఉంటుందో అవి కూడా తీరుతుంది. ఎప్పుడు సాధన అన్నది తీవ్రాతి తీవ్రంగా చేసినప్పుడు, కర్మలన్నీ రహితమైనప్పుడు, అదే విధంగా మనము ఏ శక్తి వచ్చినా ఆ శక్తికి వశం కాకుండా ఉన్నప్పుడు. ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ. ఈషిత్వ సిద్ధి అంటే ఏమి చెప్తే అది జరిగిపోతుంది. అంటే ఒక ఈశ్వరుడు లాగా ఎవరికి ఏం చెప్పినా వాళ్ళు సరే అంటారు అంతే, ఇంకా కాదు అనేదే ఉండదు. వాళ్ళ నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట జరిగిపోతుందంట. అంటే అంతటి శక్తి కూడా వస్తుందంట సాధనలో. నెక్స్ట్ వశిత్వ. అంటే వశిత్వ సిద్ధి అంటే వాళ్ళు ఎవరినైనా వశపరుచుకోగలుగుతారంట. ఇప్పుడు ఎవరి ద్వారా అయినా ఒక పని జరగాలి, వారి ద్వారా జరిగితే మంచి జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు వినలేదనుకోండి, వీళ్ళు మాటతో వాళ్ళు కూడా వీళ్ళ వశం అయిపోతారంట. అంటే ఈ సాధన వల్ల చెడు శక్తులు వస్తాయి, అతీంద్రియ శక్తులు వస్తాయి, ఉన్నతమైన శక్తులు వస్తాయి. అయితే ఏ శక్తి వచ్చినా వాటిని సాక్షిగా చూస్తూ ఉండాలే కానీ
ఆ శక్తులకి వశమైపోకూడదు. ఎందుకంటే మనం మొన్న కుంభమేళాలో చూసాము నాగ సాధువులు. వాళ్ళు బస్సుల్లో, ట్రైన్‌లో ఎక్కడా కనిపించరు. కానీ ఒక్కసారిగా కొన్ని వేల మంది వచ్చేస్తారు. దీనికి నేను కూడా త్రివేణి సంగమంకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆహ్, ఇంక తెలుసు కదా! కుంభమేళా అంటే కొన్ని లక్షల మంది వచ్చేస్తారు. ట్రైన్‌లు, బస్సులు ఎక్కడ అసలు రోడ్డు మీద ఇంత కూడా ఖాళీ అనేది ఉండదు. ఫుల్ జనాలతో నిండిపోయి ఉంటారు కదా! అటువంటి ప్లేస్‌లో ఎక్కడే కానీ ఈ నాగ సాధువులు అనేవాళ్ళు ఒక్కరు కూడా కనిపించరు. అయితే మనము అంటే మీకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. చూసే ఉంటారు. నది దగ్గర స్నానానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా అక్కడ కొన్ని వేల మంది నాగ సాధువులు వచ్చేసుంటారు. వాళ్ళకి ఒళ్ళు మీద బట్టలుండవు. శరీరమంతా విభూది రాసుకో ఉంటారు. జడలు కట్టేసుంటాయి పెద్ద పెద్దవిగా. ఆహ్, వాళ్ళని మనం చూస్తాము. అయితే వాళ్ళు మనతో కలిసి రారు. వాళ్ళు సెపరేట్‌గా వేరే దారిలో వస్తారు. అయితే వాళ్ళంట ఆకాశంలోనే అదే సూక్ష్మ శరీరంతో వస్తారంట. వచ్చి వేరే ప్లేస్‌లో నదిలో స్నానం చేసి, మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళక్కడ మాయమైపోయి వాళ్ళెక్కడికెళ్ళాలో ఆ ప్లేస్‌కి చేరిపోతారంట. అది చూసినప్పుడు నిజమా? అబద్ధమా? ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు సాధనా మార్గంలోకొచ్చి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, అరే! ప్రతిదీ నిజమే కదా! అనిపించినప్పుడు ఏదో సంతోషం. అంటే ఎన్ని ఉన్నాయి చూడండి సృష్టిలో. మనకు తెలియనంత మాత్రాన ఏది లేదు అనుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి సాధన చేస్తూ జ్ఞానాన్ని కూడా పొందాలి. ఎందుకంటే ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాము. ఏందిది అని. దీనికి ఉదాహరణగా మనం ఒక చిన్న కథ చెప్పుకొని ఆహ్, చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి చాలా మంచివాడంట ఆయన. తన ప్రజలందరూ ఆనందంగా జీవించాలి అనే ఒక ఉద్దేశమంట. అంటే మన పత్రిగారిలాగా. నేను ఒక్కటే బాగుంటే సరిపోతుంది. నా కుటుంబం ఒక్కటే బాగుంటే సరిపోతుంది అనుకునే మనస్తత్వం కాదు. అందరూ బాగుండాలి అని మనస్తత్వం అంట. అప్పుడు రాజుగారు పడుకుంటే సాక్షాత్తు నారాయణుడు ఆయనకి కనిపిచ్చాడంట. అయ్యో! స్వామి మీకు ఎంత దయ నా మీద నన్ను అనుగ్రహించి నాకు కనిపిచ్చారా అంటే, భగవంతుడు ఈయనతో మాట్లాడాడంట. అవును నాయనా నువ్వెంత మంచివాడివి. నీ మంచితనానికి నేనే ముగ్ధుడినైపోయి నీకు దర్శనమివ్వాలని నేనొచ్చాను అని చెప్పాడంట. చాలా సంతోషం స్వామి. అయితే నాకొక కోరిక అన్నాడంట. ఏంటో చెప్పు నాయనా అంటే, ఆహ్, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీరు దర్శనమివ్వాలి అన్నాడంట. అది ఎట్టి పరిస్థితిలో జరిగే పని కాదు నాయనా. కుదరదు అన్నాడంట. ఈయన ఒప్పుకోలేదంట రాజుగారు. లేదు స్వామి నువ్వు అలా అనకూడదు. నా ప్రజలందరికీ కూడా నువ్వు దర్శనమివ్వాలి. నువ్వు అందరికీ కనిపించాలి అంటే, భక్తుడు కోరుకున్న కోరికని భగవంతుడు ఎప్పుడు కాదనడు. ఆయన సరే అని, "సరే నాయనా ఒక పని చెయ్యి. పలానా రోజు, పలానా కొండ దగ్గరికి నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరిని తీసుకొని రా. నేను కొండ మీద మీ అందరికీ దర్శనమిస్తాను" అని చెప్పాడంట. సరే అని ఇంక రాజుగారు సంతోషంతో, అరే! భగవంతుడు నా ప్రజలందరికీ గూడా కనిపిస్తాడని ఆయన రాజ్యంలో అంతా తండోర ఇచ్చాడంట. ప్రజలందరూ పలానా రోజు, పలానా కొండ దగ్గరికి రావాలి. అందరం కొండ మీదకెళ్ళామంటే భగవంతుడు అక్కడ మనందరికీ దర్శనమిస్తాడు అని రాజ్యంలో ప్రకటన చేయించాడంట. సరే ఆ రోజు వచ్చిందంట. రాజుగారు, రాణిగారు, మంత్రులు, సైన్యము ఇంకెవరెవరున్నారో రాజ్యంలో ప్రజలు అందరూ కొండ దగ్గరికి చేరుకున్నారంట. అందరూ గోవిందనామ స్మరణ చేసుకుంటూ కొండ ఎక్కడం మొదలుపెట్టారంట. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక దగ్గర రాగి నాణేలు మొత్తం ఒక పెద్ద కుప్ప పోస్తుందంట. అది చూస్తూనే కొంతమంది ప్రజలు, "అరే! రాగి నాణేలున్నాయి ఇక్కడ. అవి చాలా విలువైనవి కదా! వాటిల్ని తీసుకుందామా" అని కొంతమంది అటు ఎళ్ళిపోయారంట. కొంతమంది పైకెళ్తూ ఉన్నారంట. ఇంకో కొంత దూరం పోయేసరికి అక్కడ వెండి నాణేలున్నాయంట. అక్కడ కొంతమంది ప్రజలు వెళ్ళిపోయారంట. రాజుగారు చెప్పాడంట,
రాగి నాణేలు, వెండి నాణేలు ఎందుకు వాటి కోసం వెళ్తున్నారు? భగవంతుడిని చూద్దాం రండి అంటే వాళ్ళు లేదు ప్రభు, మేము ఇవి తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసి మళ్ళీ వచ్చేస్తాము అని కొంతమంది వెండి నాణేలు ఉండే దగ్గరికి వెళ్ళారంట. అలా ఇంకా కొంత దూరం వెళ్తూ ఉంటే బంగారు నాణేలు అక్కడ ఒక కుప్ప కనిపించిందంట. దాంట్లో మళ్ళీ ఇంకొంతమంది ప్రజలు బంగారు కుప్ప దగ్గరికి వెళ్ళిపోయారంట. రాజుగారికి బాధ అయిపోయిందంట. అరే రే, భగవంతుడు చూసేదానికి రమ్మంటే వీళ్ళంతా ఇటు వెళ్ళిపోతున్నారే అని బాధపడతా, సరే ఉండేవాళ్ళు అన్నారండి అనేసి వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటే అక్కడికి చాలా కొంతమంది అయిపోయారంట. అక్కడ నెక్స్ట్ వజ్రాలు, వజ్ర వైడూర్యాలు ఒక పెద్ద కుప్ప పోసిందంట. అది చూస్తానే ఇంకా మిగిలిన వాళ్ళు, రాణి గారు అక్కడికి వెళ్ళిపోయారంట. ఈయన ఒప్పుకోలేదంట. ఆ రాణికి చెప్పాడంట, అయ్యో రా రాణి, నువ్వైనా చూస్తూ భగవంతుణ్ణి అంటే, లేదు ప్రభు అక్కడ వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, నేను కొన్ని తీసుకెళ్ళి ఆ మన అంతఃపురంలో పెట్టేసి నేను మళ్ళీ మీ వెనకే వచ్చేస్తాను, మీరు వెళ్తా ఉండండి అనిందంట. ఇంకా ఆయన ఏం చెప్తాడు, ఎవరు వింటారు? సరేని ఆయన ఇంకా ఆ వెళ్తూ ఉన్నాడంట. వెళ్తే అక్కడ భగవంతుడు నిలబడుకో ఉన్నాడంట. చూస్తే రాజుగారు ఒక్కడే వెళ్ళాడంట. ఏం నైనా అందరినీ తీసుకొస్తానున్నవే, ఎక్కడ అన్నాడంట. లేదు స్వామి, అందరూ ఆ డబ్బులు, అదే వజ్ర వైడూర్యాలు, బంగారు వాటికి ఆశపడి వెళ్ళిపోయారు అంటే, నేను చెప్పాను కదా నైనా, మాయ అనేది రానీదు, అంత ఈజీ కాదు నన్ను చేరుకోవాలంటే. కాబట్టి 1,00,00,000 మందిలో ఒక్కరు మాత్రమే సత్యాన్ని గ్రహించగలుగుతారు, నా దగ్గరికి చేరుకోగలుగుతారు అని భగవంతుడు చెప్తాడు. కాబట్టి సాధనలోకి రావడం గొప్ప అని మనం అనుకుంటున్నాం, మనం ధ్యానం చేసేస్తున్నాం కదా, మనము భగవంతుడిలో ఆ ఐక్యమైపోము, పూర్ణాత్మలుగా ఎదుగుతాము, మనకి ఇదే చివరి జన్మ అని మన సాధన చేసే సాధకులు ఎంతో మంది అనుకుంటూ ఉంటాము లోపల. కానీ మాయ అనేది ఎప్పటికప్పుడు మనల్ని వశం చేసుకొని మనల్ని కిందకు లాగేస్తూ ఉంటుంది. కానీ మనము ప్రతి దానిని సాక్షిగా చూసుకుంటూ ఉండాలే కానీ ఏ శక్తికి వశం కాకుండా, నాకు దేవుడే కావాలి, భగవంతుడే కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మనకి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇటువంటి శక్తులన్నీ వస్తాయి ఆ అని గురువు గారు చెప్పారు. కాబట్టి ఇది మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.